నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. మీరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు మీ హస్బెండ్ లేదా పార్ట్నర్ కూడా టెస్ట్ చేయించుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం. అండ్ ఇది తెలియక హస్బెండ్స్ చాలా సార్లు ట్రీట్మెంట్ కి రారు, లేదా డయాగ్నోసిస్ కి రారు, అసలు కన్సల్టేషన్ కి కూడా రారు. సో దీని గురించి తెలుసుకోవాలంటే ముందు స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడదాం. 30 నుంచి 40% సంతానలేమి సమస్యలు పురుషుల కారణాల వల్ల అవుతాయి. 30 నుంచి 40% కారణాలు మహిళల్లో ఇష్యూస్ వల్ల అవుతాయి. 20 నుంచి 30% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి ప్రపంచంలో ఇది స్టడీ చేసిన స్టాటిస్టిక్స్. దీన్ని బట్టి ఏం తెలుసుకుంటున్నాము, ఇద్దరు మహిళల్లో పురుషుల్లో అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరిలో ఈక్వల్ ఛాన్స్ ఉంది వాళ్ళ వల్ల, అంటే వాళ్ళలో ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల, కొన్ని కారణాల వల్ల సంతానలేమి సమస్య జరుగుతుంది. సో ఇది చాలా ముఖ్యమైన స్టాటిస్టిక్స్. దీన్ని బట్టి మీరు కన్సల్టేషన్ కి వెళ్తున్నప్పుడు ఇద్దరు వెళ్తే ఇద్దరికి పరీక్షలు చేయడం చాలా ఇంపార్టెంట్. పరీక్షలు ముందే ఎందుకు చేయించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సేవ్ అవుతుంది. ఇది ఎందుకంటే ఫర్టిలిటీ చాలా కాంప్లెక్స్ ఇష్యూ. ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది హార్మోనల్ యాక్షన్ వల్ల అవుతుంది. హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు, టెస్టిస్ మీద పనిచేసినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా లేదా టెస్టిస్ లో ప్రాబ్లం ఉన్నా స్పర్మ్స్ లో ప్రాబ్లం అవ్వచ్చు. కౌంట్ తక్కువ ఉంటే ఒలిగోజూస్పర్మియా, మొటిలిటీ తక్కువ ఉంటే అస్థెనోజూస్పర్మియా, టెరాటోజూస్పర్మియా, మార్ఫాలజీ బాలేకపోతే అంటే ఆకారం బాలేకపోతే అవ్వచ్చు. అసలు కణాలే లేవనుకోండి దాన్ని అజూస్పర్మియా అనొచ్చు. ఈ కండిషన్స్ అన్ని బాగుంటేనే ఫర్టిలిటీ అనేది ఉంటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, ఇజాక్యులేట్ అవుతుంది. మరి రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అవ్వకూడదు, అంటే స్పర్మ్స్ అనేవి బ్లాడర్ లోకి వెళ్ళిపోవడం అంటే రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఫర్టిలిటీ ఉందా లేదా అనేది తేల్చడం జరుగుతుంది. కొన్ని సైలెంట్ కండిషన్స్ ఉంటాయి, అంటే వారికోసిల్ లో గ్రేడ్ ఉందనుకోండి, సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు, హెల్త్ కూడా బాగుంటుంది, అందుకనే మీకు తెలియకుండా మీకు ప్రాబ్లం లేదనుకుంటారు. కానీ వారికోసిల్ లో గ్రేడ్ ఉన్న హీట్ ఎక్కువ అయ్యి టెస్టిస్ లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవచ్చు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండొచ్చు, స్పర్మ్స్ లో డిఎన్ఏ బాలేదనుకోండి, అలాంటప్పుడు కూడా సంతానలేమి సమస్య కావచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, దాని వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల, మీకు తెలియకపోవడం వల్ల, మీరు డయాగ్నోసిస్ చేయకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఒక కారణం. అంటే అన్ని బాగుండి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా ఒక కాంప్లికేషన్. కానీ ఏదో ఒక కారణం ఉంటుంది. డయాబెటీస్ ఉండొచ్చు, థైరాయిడ్, ప్రోలాక్టిన్ ఏదో ఒకటి ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. సో ముందుగానే మీరు డయాగ్నోస్ చేసుకుంటే ట్రీట్మెంట్ కూడా తొందరగా అవుతుంది. ఈ డయాగ్నోస్ ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఏంటి అంటే ఎలా తెలుసుకుంటాం? ఫస్ట్ సిమెన్ అనాలిసిస్, మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. ఇందులో కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ, ఇజాక్యులేట్ వస్తుందా లేదా వాల్యూమ్ ఎలా ఉంది, ఇవన్నీ బాగా తెలుసుకోవచ్చు. ఒక మేల్ పేషెంట్ ది సెక్షువల్ యాక్టివిటీ కూడా ఎలా ఉందో అనేది సిమెన్ అనాలిసిస్ బట్టి తెలుసుకోవచ్చు. సో సిమెన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ పరీక్ష. ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. టెస్టిస్ బాగున్నాయా లేదా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా తేల్చొచ్చు. హార్మోనల్ టెస్టింగ్ ఇంపార్టెంట్. FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, టెస్టోస్టిరోన్, ఇనిబిన్, థైరాయిడ్, ప్రోలాక్టిన్ ఇవన్నీ తేల్చుకుంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అవుతుందా అనేది కనుక్కోవచ్చు. జెనెటిక్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. జీన్స్ లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, క్యారియోటైపింగ్ ద్వారా తేల్చుకోవచ్చు. ఈ క్యారియోటైపింగ్, ఈ క్రోమోజోమ్స్ లో ఇష్యూస్ ఉంటే కూడా మనకి సంతానలేమి సమస్య పురుషుల వల్ల అవ్వచ్చు. కొన్ని అడిషనల్ టెస్ట్ ఉంటాయి, అల్ట్రాసోనోగ్రఫీ, స్క్రోటల్ టెస్టింగ్, ఇవన్నీ చేస్తే వారికోసిల్ ఏ గ్రేడ్ లో ఉందో, ఎంత సివియర్ గా ఉందో అనేది తేల్చుకుని దీని వల్ల సమస్య అవుతుందో తేల్చుకోవచ్చు. అన్ని నార్మల్ ఉన్న డయట్ మీద, ఎక్సర్సైజ్ మీద లేదా సప్లిమెంట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. ఏదన్నా సమస్య ఉందనుకోండి, తొందరగా కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే సంతానలేమి సమస్య అవ్వకుండా లేదా తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.